నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అనుష ఈ రోజు మీ ముందుకి మేము ఒక అద్భుతమైన హెయిర్ కి సంబంధించిన హెయిర్ ప్యాక్ చూపించబోతున్నాం అది గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ కానీ హెయిర్ లాస్ కానీ డాండ్రఫ్ ఇలాంటి సమస్యలన్నీ దూరం అయిపోతాయి సో ఎలా తయారు చేసుకోవాలి అని చూపించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు యాదగిరి గారు సార్తో మాట్లాడదాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను సార్ థ్యాంక్ యూ సార్ ఈ రోజుల్లో అయితే చిన్న వయసు పిల్లల్లోనే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 years నుంచి గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ తెల్ల జుట్టు రావడం అనేక మందికి చూస్తూనే ఉన్నాం మీరు కూడా చూసే ఉంటారు ఎందుకంటారు సార్ రీజన్స్ ఏంటి మెయిన్ తెల్ల జుట్టు రావడానికి కారణం ఏంటంటే ఫుడ్ ప్రాబ్లం ఫుడ్ వల్ల వాళ్ళు ఆలోచించే విధానం వల్ల ఈ రెండుటి వల్లే తెల్ల జుట్టు రావడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే వాళ్ళు కావాల్సిన ఇప్పుడున్న వాతావరణం ఒక విధంగా చెప్పాలంటే వాతావరణం వల్ల వాటర్ వల్ల ఆలోచనల వల్ల తినే ఫుడ్ వల్ల ఈ నాలుగు మనకు నలుదిక్కుల నుంచి ఏ విధంగా ఉన్నాయో ఒక మనిషి చెడిపోవడానికి ఈ 4 కారణాలు ఉన్నాయి అట్లాగే మన ఆలోచనతోటి సగం వరకు డాండ్రఫ్ వస్తుంది ఎందుకంటే పిల్లలకు కూడా ఎందుకు వస్తుందంటే బాగా చదవాలి పిల్లలు స్ట్రెస్ అన్నమాట స్ట్రెస్ వల్ల వచ్చే అవకాశం ఉంది అంటే వీళ్ళందరికీ ఏంటంటే ఒత్తిడి వల్ల నిజంగా చెప్పాలంటే పక్క ఒత్తిడి వల్ల వస్తుంది ఫుడ్ ప్రాపర్ పోషక విలువ లేకపోవడం వల్ల ప్రకృతి నుంచి వచ్చే పొల్యూషన్ వల్ల అట్లా ఈ 3-4 రకాల వల్ల తెల్ల జుట్టు రావడానికి ఆస్కారం ఉంది తర్వాత దాంతోపాటు బాడీలో వాళ్ళు తినే ఫుడ్ కావచ్చు వాళ్ళకు వీక్నెస్ ఏదైనా విటమిన్ లోపాల వల్ల డాండ్రఫ్ వస్తుంది ఆ డాండ్రఫ్ కూడా వచ్చిన తర్వాత అసలు చిన్న వయసు పెద్ద వయసు ఎవరికి లేకుండా చిన్న ఒక 10 years నుంచి మొదలుకుంటే 50 years వరకు అందరు కూడా డాండ్రఫ్తో ఈ రోజుల్లో బాగా పడుతున్నారంటే డాండ్రఫ్ అంటే తెల్ల జుట్టు ఏదో ఒక పెయింట్ వేసుకోవాలి నెత్తికి డాండ్రఫ్కు రకరకాల షాంపూస్ చూపిస్తారు ఎన్ని రకాల షాంపూస్ వాడినా డాండ్రఫ్ అయితే పోవడానికి 100% అనేది ఎక్కడ నేనైతే చూడలేదు అవును సార్ నేను కూడా చూడలేదు మీరు నిజం చెప్పారు కరెక్టే కొన్ని రోజుల వరకు షాంపూస్ వాడినంత కాలం యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వాడుతుంది అప్పటి వరకే ఆ రోజు వరకు 2 రోజులు 3 రోజులు ఆపు మళ్ళీ 4వ రోజు నాడు మళ్ళీ యథావిధిగా ఉంటుంది ఈ వింటర్ సీజన్లో అయితే మరీ ఎక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒక మంచి చిట్కా ఒక మంచి చిన్న రెసిపీ అని చెప్పవచ్చు దీన్ని ఏంటంటే దీన్ని మనకు ఉసిరికాయ పౌడర్ అలవీరా ఉసిరికాయ పౌడర్ దీన్ని మనం మీ ఇంట్లో ఈ పదార్థాలన్నీ కూడా దొరుకుతాయి నేను ఎలా కలుపుకోవాలి ఏ విధంగా కలుపుకోవాలనేది చెప్తాను సో ఈరోజు మనకు అందరికీ అందుబాటులో ఉండేవి అని చెప్తున్నారు ఒకసారి మా కోసం ఇంగ్రీడియంట్స్ ఒకసారి వివరిస్తారా మనకు అలవీరా ఉసిరి పౌడర్ పేస్ట్ ఓకే అలవీరా పేస్ట్ ఉసిరి పౌడర్ కరేపాకు పేస్ట్ మెంతుల పొడి కాఫీ పౌడర్ అదేవిధంగా గోరింటాకు పౌడర్ కాఫీ పౌడర్ గోరింటాకు పౌడర్ అంటే 6 రకాల పౌడర్ దీంతోపాటు ఇంకా కొంత మనకు తొందరగా రికవర్ కావాలి అనుకుంటే మీరు ఆనియన్ సీడ్స్ దొరుకుతాయి కలోంజీ అంటారు ఆ కలోంజీ సీడ్స్ని కూడా పౌడర్గా సమపాలుగా తీసుకొని ఆ పౌడర్ను కూడా దీంట్లో కలుపుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఒకవేళ మీకు అందుబాటులో కొంత దొరకకపోయి ఉంటే ఇవి ఉన్న వాటితో మీరు చేసుకోవచ్చు మనకు కూడా ఇప్పుడు లేవు కాబట్టి మనం కలోంజీ నల్లగా ఉంటాయి కదా సార్ అవి అవును కలోంజీ సీడ్స్ అంటారు నల్లగా ఉంటాయి అవి తీసుకోవచ్చు ముందుగా మనము దీంట్లో అలవీరా పేస్ట్ జెల్ అనొచ్చు పేస్ట్ అనొచ్చు దీంట్లో మనము కాఫీ పౌడర్ ½ టేబుల్ స్పూన్ ఒక స్పూన్ అన్నం ఒక్కొక్కటి సమపాలుగా తీసుకోవాలి మెంతి పౌడర్ అదేవిధంగా ఉసిరి పౌడర్ ఉసిరాకు పౌడర్ అసలు ఎంత బాగా పనిచేస్తుందంటే మనకు అసలు సర్వరోగ నివారణ ఉసిరికాయ పౌడర్ను కూడా మామూలుగా మనకు ఉదయము హార్ట్ పేషెంట్స్ ఉన్నా లేకపోతే ఎలర్జీ ఉన్నా మనం గోరువెచ్చని నీళ్ళలో పౌడర్ వేసుకొని తాగినట్టయితే అది మనకు నిర్మూలిస్తుంది అదేవిధంగా హెన్న పౌడర్ ఈ మధ్యక చాలా వరకు కొంత ఈ పేస్టులు రకరకాల పేస్టులు వాడకుండా మనం ఏం చేస్తామంటే హెన్నను చక్కగా వాటర్లో కలుపుకొని తెల్ల జుట్టు వాళ్ళు అందరు కూడా వేసుకుంటుంటే అది ఎర్రగా కనబడుతూ ఉంటుంది ఇది కూడా మనం వేసుకొని చివరిగా కరివేపాకు పౌడర్ వేసుకోవచ్చు లేదు అనుకుంటే పేస్ట్ ఉంటే పేస్ట్ వేసుకోవచ్చు అంటే పౌడర్ అయితే కొంచెం రిజల్ట్ తక్కువ ఉంటుంది పేస్ట్లో కొద్దిగా రిజల్ట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే పచ్చి ఆకులో ఉన్న
పోషక గుణాలు పౌడర్లో ఉండదు కాబట్టి. ఎందుకంటే మనం ఎండకు పెడతాం, సూర్యరశ్మి మొత్తం దాంట్లో ఉన్న పోషక విలువలన్నీ కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి ఇది కూడా మనం ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా మనము ఇలా కలుపుకోవాలి పేస్ట్ లెక్క. ఒక హెయిర్ ప్యాక్ లాగా. ఇది ఎప్పుడెప్పుడు వాడుకోవాలంటారు సార్? మనకి ఇది వారానికి ఎన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు? ఇది మనం ఏంటంటే ఒక వారానికి 3 రోజులు ఎప్పుడు వాడినా నైట్ టైంలో వాడడం ఉత్తమం. ఎందుకంటే మనము మార్నింగ్ టైంలో అప్లై చేసుకొని మనము జాబ్లోకి వెళ్ళలేము, అట్లాగని అంత జిడ్డుగా ఉంటుంది కాబట్టి ఒకవేళ ఇంకా టైం ఉంటే ఎవరైనా మార్నింగ్లో ఖాళీగా ఉన్నప్పుడు ఉంటే వాడుకోవచ్చు. నైట్ టైంలో మాత్రం దీన్ని వాడుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా మనము మొత్తం అన్నీ కలిపితే కొంచెం అలవీరా కొద్దిగా ఎక్కువగా వాడుకుంటే ఇందులో బాగుంటుంది. అసలు అలవీరా నెత్తికి అప్లై చేయడం వల్ల చేసిన మరుక్షణమే నెత్తిలో చల్లగా అయిపోతుంది. అసలు మీరు జస్ట్ ఆ పేస్ట్ తీసుకొని మామూలు నెత్తికి అప్లై చేయండి. అసలు ఉత్త పేస్ట్ కూల్ అయిపోతుంది. అసలు మన వేడి ఎంత ఇట్లా పొగలు వెళ్తున్నప్పుడు థింకింగ్ వల్ల, స్ట్రెస్ వల్ల, ఒత్తిడి వల్ల, రకరకాల ఎమోషన్స్ వల్ల కూడా అది ఒక్కసారి రుద్దుకుంటే నువ్వు అలా కూల్ అయిపోతావు. ఎవరైనా నిన్ను కోపపడ్డా వదిలేరా ఇప్పుడు ఎందుకు తిడదాం, జరసేపు ఆగదాంలే అని ఆ మనసును స్థిమితం చేసే గుణము అలవీరాలో ఉంది. కాబట్టి అది మనం వాడుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఇలా పేస్ట్ లాగా చేసుకొని ఇంకా కొద్దిగా లూజ్ కావాలి అనుకుంటే మనం కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేయండి. కొద్దిగా ఇక్కడ ఒకటేసారి 2 అటు మంచిగా చక్కగా హెయిర్ గ్రోత్ అవుతుంది, చక్కగా డాండ్రఫ్ పోతుంది. ప్లస్ ఒకసారి ఏమంటారు తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకు కలర్ వేయాల్సిన పని లేదు. ఒకటేసారి న్యాచురల్ 3 లాభాలు ఒక్క టిప్పులో ఉన్నాయి. ఎందుకంటే చక్కగా హెయిర్కు పెయింట్ వేయాల్సిన పని లేదు, డాండ్రఫ్ ఉన్న వాళ్ళకు షాంపూలు వాడాల్సిన పని లేదు, అట్లాగే హెయిర్ గ్రోత్ అవుతలేదు అనుకున్న వాళ్ళందరికీ హెయిర్ గ్రోత్ అవుతుంది. అంటే ఒక్కసారి 3 సమస్యలను నిర్మూలించే 3 గుణాలు హోమ్ రెమెడీ. కాబట్టి ఇది మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు సార్, వంటిల్లే వైద్యశాల, మన ఇంట్లో వంటింట్లోనే చాలా ఉపయోగాలు ఉంటాయి మనకి అని. అవును. సో మళ్ళీ ఈరోజు కూడా అదే చేస్తున్నాం. ఎందుకంటే నిజంగా పాకశాస్త్ర నిపుణులు పురాణ కాలంలో ఇచ్చిన మనకు ఒక పెద్ద ఔషధ గ్రంథాలయం ఇచ్చిపోయారు. మనం దాన్ని చదవడం లేదు, దానివల్ల మనము ఎక్కడ దాన్ని ఆచరించడం లేదు. పెద్ద మాట ఏంటంటే ఆచరించడం లేదు, చదివినా ఆచరించడం లేదు. అయితే ఇది బాగా రెడీ అయిపోయింది కదా సార్, జనరల్గా ఇది ఎప్పుడెప్పుడు పెట్టుకోవాలి, ఎప్పుడు పెట్టుకుంటే మనకి బాగా రిజల్ట్స్ ఉంటాయి, ఎన్ని రోజులు వాడాలి? ఎప్పుడైతే మనము వాటర్ ఇప్పుడు మనం ఏదైతే పేస్ట్ కలుపుకున్నామో అది కలుపుకున్న పేస్ట్ మాత్రం 1 టైం వాడితే మంచిది. ఎందుకంటే మనము ఎక్కువగా నిల్వ ఉంచుకోవడం అనేది కరెక్ట్ కాదు, దాని రిజల్ట్ కూడా తక్కువగా ఉంటుంది. అట్లాగే మనము 10 to 15 days ఒకసారి వాడుతూ, అట్లాగే ఒక 2 months 1 month 1.5 month నుంచి 2 months వరకు ఓపిక ఉన్నంత ఎంత వాళ్ళకైతే 1 monthలో ఖచ్చితంగా 2 సార్లు లేదా 3 సార్లు వాడగలిగితే మంత్లీలో రిజల్ట్ అనేది కనబడుతుంది మీకు. దాన్ని మనం కంటిన్యూటీ చేయాలి, మనకు ఇంకా కొంత గ్రోత్ కనబడాలి అనుకుంటే 1 month or 2 months కంటిన్యూ చేయొచ్చు. అట్లాగే నేను చెప్పిందే కరెక్ట్ కాదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఇది పెట్టినాక రిజల్ట్ కనబడలేదంటే దీనితో పాటు కొంత ఫుడ్ డైట్లో చేంజ్ చేసుకోవాలి, అదేవిధంగా కొంత పొల్యూషన్ కూడా అవాయిడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా దీనికి సమకూరగలిగితే 100% మీకు రిజల్ట్ ఉంటుంది. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఎక్స్టర్నల్గా మాత్రమే కాదు, ఇంటర్నల్గా ఫుడ్ కూడా చాలా అవసరము, అప్పుడే అన్ని బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఈరోజు అయితే మనకి ఈ తెల్ల జుట్టు సమస్యకి అయితే మంచి హోమ్ రెమెడీ మాకు ఈరోజు వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.